హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీని సింపుల్గా ప్రిపేర్ చేసుకుందాము. ఇది నార్మల్ చికెన్ కర్రీ అనండి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మంచి కొంచెం గ్రేవీ తోటి బాగుంటుందన్నమాట. చపాతీల్లో కానీ, రైస్లో కానీ, బిర్యానీ రైస్లో కానీ, జీరా రైస్లో కానీ అద్దరిపోని ఉంటుందన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఆయిల్లో ఆ బిర్యానీ ఆకు వేసుకోవటం వల్ల మసాలా ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, పొడుగ్గా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకోవాలి. అది నేను అప్పటికప్పుడే మిక్సీలో పట్టుకున్నానండి ఫ్రెష్గా. మనం చికెన్ కర్రీస్ చేసుకునేటప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నవి అవి బాగుండదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటేనే ఆ స్మెల్ తోటి చాలా బాగుంటుంది. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. అందులో నేను కొంచెం ఒక స్పూన్ వరకు కారం వేసుకున్నాను, ఒక స్పూను ఉప్పు వేసుకున్నాను, ఒక చిటికెడు పసుపు వేసుకున్నాను. 1 అవర్ పాటు దాన్ని మ్యారినేట్ చేసి పెట్టాను చికెన్ని. అదంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇట్లా కొంచెం గ్రేవీ సపరేట్ అవుతూ ఉంటుంది. మనం అదంతా మిక్స్ చేసుకున్నాం కదా, అందులోంచి గ్రేవీ సపరేట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఒకసారి బాగా కలియబెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చాలా తొందరగానే కుక్ అయిపోతుంది. అన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అందుకని తొందరగానే కుక్ అయిపోతుంది. ఉప్పు అంతా కారం అంతా బాగా పడుతుంది అనమాట చికెన్ మ్యారినేట్ చేసుకున్నాక వండుకోవడం వల్ల. మనం అప్పటికప్పుడు డైరెక్ట్గా వండుకుంటే అంత టేస్టీగా ఉండదు. ఇందులోకి ఒక టమాటా కాయని సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకొని అందులో వేసుకున్నాను. మనం గ్రేవీ కోసం సపరేట్గా ఇంకా ఏం వాడట్లేదు కాబట్టి టమాటా వేసుకున్నాను. ఎందుకంటే టమాటాలోంచి ఉడికిన తర్వాత కొంచెం గ్రేవీ వస్తుంది, ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అందుకని ఒక టమాటానే వేసుకున్నాను. మళ్ళీ ఎక్కువ వేసుకున్నా కానీ అది పుల్లగా అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకో 5 మినిట్స్ పాటు దీన్ని లో ఫ్లేమ్లోనే ఉడికించుకుందాము. చూస్తున్నారు కదా, ఆయిల్ సపరేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు కొంచెం గ్రేవీ కోసమని వాటర్ వేసాను. వాటర్ వేసుకున్న తర్వాత ఇక ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి. మనం అది గ్రేవీ మనకి ఏ విధంగా అయితే ఉండాలో మనం ఎలా కావాలనుకుంటే అలా ఉంచేసుకోవచ్చు. ఎక్కువ గ్రేవీ ఇష్టపడేవాళ్ళు కొంచెం సేపు ముందుగానే దించుకోవాలి. మనకు తక్కువ కావాలి అనుకుంటే ఎక్కువసేపు ఉంచుకుంటే ఉడికిపోతుంది. అందులోకి ఒక 3 స్పూన్స్ వరకు నేను ధనియాల పౌడర్ వేసాను. ఆ తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోవాలి, ఒక స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒకసారి కలుపుకుందాము. ధనియాల పౌడర్ కనుక ముందుగా వేసుకుంటే పీస్ అంత మెత్తగా ఉడకదండి. అందుకని మనం లాస్ట్లోనే గరం మసాలాతో పాటే ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ కంటే ఎక్కువసేపు స్టవ్ పైన ఉంచొద్దండి, ఎందుకంటే చికెన్ కలర్ అంతా మారిపోతుంది. గరం మసాలా వేసుకున్నాక ఇంకా లాస్ట్గా ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. చికెన్లోకి కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదండి. కొత్తిమీర ఎప్పుడైనా కానీ ఇంకా అయిపోయిన తర్వాత స్టవ్ ఆపిన తర్వాతే వేసుకోవాలి. ఆ తర్వాత నేను కొంచెం కరివేపాకు వేసాను, ఒక పచ్చిమిర్చిని చీల్చి పెట్టేసి అందులో వేసాను. ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తున్నాను. లాస్ట్లో కరివేపాకు ఎందుకు వేసానంటే ఆ ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టం అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది కంపల్సరిగా. ఇప్పుడు ఇది బౌల్లో తీసి చూపిస్తాను మీకు. చూసారా ఎంత బాగుందో? మీరు కూడా ఈ కర్రీని తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తెలుగు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.